నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. సో మిమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు, మెరిసిపోతున్నారు ఈ రోజు అయితే. ఇక్కడ నెక్స్ట్ టైం నుంచి మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ మార్చుకొని ఎలా ఉన్నారు బదులు వేరే ఏమన్నా పెట్టుకుంటాం. సరే, డిస్కస్ చేసుకుందాం మనం అయితే. ఓకే, సో ఈ వీక్ మొత్తం కూడా మనం అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు మరి? సో ఈరోజు వచ్చేసరికి మనం ఆల్మండ్ బనానా స్మూతీ చేసుకుంటాం. ఎస్, ఆల్మండ్ బనానా స్మూతీ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఆల్మండ్ బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: తేనె, బాదం, పాలు, అరటి పండ్లు, అవిసె గింజలు, దాల్చిన చెక్క పొడి. ఆల్మండ్ బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో అన్నీ కూడా చక్కగా చిన్న చిన్న రెసిపీస్, ఈజీ రెసిపీస్ తీసుకొస్తుంటారు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఎలాగో మనకి చిన్న రెసిపీ కాబట్టి సో అయోడిన్ గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా. సో అయోడిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉంటుందా? సో జనరల్గా మనకి అయోడిన్ బాడీలో తగ్గినప్పుడు మనకి అయోడిన్ని కూడా మెయింటైన్ చేసే గ్లాండ్ మనకి థైరాయిడ్ గ్లాండ్ వేసుకుని. సో థైరాయిడ్ గ్లాండే మన బాడీలో అయోడిన్ని రిలీజ్ చేయడం, కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అది కూడా ఒక ఎండోక్రైన్ డిసార్డర్ లాగే ఉంటుంది. సో జనరల్గా ఇది బాడీలో మనకి అయోడిన్ డెఫిషియన్సీ అయినప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో అది తగ్గినప్పుడే మనకి హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో జనరల్గా అది తగ్గినప్పుడు మనకి స్వెల్లింగ్ లాగా అయిపోవడము, మనకి ఎప్పుడైనా థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ నెక్ రీజియన్లో ఉంటుంది. సో అది తగ్గినప్పుడు ఏంటి, అయోడిన్ తగ్గినప్పుడు ఏంటి అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది స్వెల్ అయిపోతుంది. స్వెల్ అయినప్పుడు ఈ హైపోథైరాయిడిజం, హైపర్థైరాయిడిజం వస్తుంది. సో అప్పుడు మనకి డయాగ్నోసిస్ కూడా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారన్నమాట. ఓకే, సో దానివల్ల కూడా మనకి తెలుస్తుంది. ఓకే, ఇన్ కేస్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఏమన్నా అయోడిన్ లోపిస్తే కనుక లోపల ఉన్న బేబీకి కూడా పుట్టిన తర్వాత అయోడిన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటుంది అశ్విని. ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ సప్లిమెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. కొంతమందికి బేబీస్కి వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది, బట్ కొంతమందికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలా వచ్చినప్పుడు మనకి బేబీకి కూడా డిపెండింగ్ ఆన్ ద లెవెల్స్ బట్టి ఆ అయోడిన్ సప్లిమెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ నుంచి అయోడిన్ డెఫిషియన్సీ అనేది లోపిస్తుంది? సో ఇది జనరల్గా ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది చెప్పలేము, అందరికీ అఫెక్ట్ అవుతుంది. బట్ మోస్ట్ అఫెక్ట్ అయ్యేది మాత్రం ఉమెన్కి ఎక్కువగా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా ఎక్కువగా ప్రెగ్నెంట్ ఆ టైంలో అఫెక్ట్ అవుతుంది. సో ప్రిపేర్ చేసుకుందాం. ఖచ్చితంగా. ఏం చేస్తారు? ఫస్ట్ అరటిపండు కట్ చేస్తారు. ఎస్. సో ఇప్పుడు కట్ చేసిన అరటిపండు ముక్కల్ని మనం జార్లో యాడ్ చేసుకుంటాం. బాదం పప్పు యాడ్ చేస్తాం. ఓకే, మామూలుగా అయితే నానబెడుతూ ఉంటారు కదా, నార్మల్గానే వేసేస్తున్నారా? అంటే మనకి డైరెక్ట్ సలాడ్స్లో అలా యాడ్ చేసినప్పుడు నానబెట్టినవి బెటర్. ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాం కాబట్టి పర్లేదు. ఓకే, సో ఒక 5 ఆల్మండ్స్ యాడ్ చేస్తాం. కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేస్తున్నాను. అండ్ ఒక స్పూన్ అవిసె గింజలు వేస్తున్నాను. ఓకే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూస్ చేస్తున్నారు కదా ఇంగ్రీడియంట్ అవిసె గింజలు. సో హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మనకి డయాబెటీస్ కంట్రోల్కి కానీ కొలెస్ట్రాల్స్ ఉన్నప్పుడు కానీ చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ పాలు యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇంకొద్దిగా వేస్తాం. సో ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేసుకుందాం అశ్విని. ఓకే,
దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లో వేసుకొని హనీ యాడ్ చేస్తాం. ఓకే డన్. సో దీంట్లో హనీ యాడ్ చేస్తాం. పైన మనం బాదం పప్పుతో గార్నిష్ చేస్తాం. ఓకే. ఓకే, హెల్దీ స్మూతీ కాబట్టి మనం పోస్ట్ వర్కౌట్లో తీసుకోవచ్చా ఈ రెసిపీ అనేది? అంటే దీంట్లో మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ అనేది తక్కువ ఉంటుంది అశ్విన్. బికాజ్ ఆల్మండ్స్ అనేది ఓన్లీ 5 బాదం పప్పు మాత్రమే యాడ్ చేసాము. పోస్ట్ వర్కౌట్ ఏంటి అంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది తీసుకోవాలి. అప్పుడే మనం వర్కౌట్ చేశాక మజిల్ బ్రేక్ డౌన్ అనేది అది కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఒకవేళ తీసుకోవాలనుకుంటే దీంట్లో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వే ప్రోటీన్ సప్లిమెంట్ వాడుతుంటారు కదా, ఆ పౌడర్ వేసి తీసుకోవచ్చు. ఓకే డన్. ఓకే, సో మన ఆల్మండ్ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ష్యూర్. ఎస్, ఆల్మండ్ బనానా స్మూతీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఆల్మండ్ బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: తేనె, బాదం, పాలు, అరటి పండ్లు, అవిసె గింజలు, దాల్చిన చెక్క పొడి. ఆల్మండ్ బనానా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా అరటి పండుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అరటి పండు ముక్కలు, బాదం, దాల్చిన చెక్క పొడి, అవిసె గింజలు, పాలు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని దానిపై తేనె, బాదం ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆల్మండ్ బనానా స్మూతీ రెడీ. బాదం, అరటి పండు స్మూతీ కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో టేస్ట్ చేసే ముందు నాకు ఇంకా 2 డౌట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా. సో ఇన్ కేస్ కిడ్స్లో కనుక ఐరన్ డెఫిషియన్సీ వస్తే కనుక ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అయోడిన్ మోస్ట్లీ మనకి ఏంటి అంటే మిల్క్, డైరీ ప్రోడక్ట్స్లో, నాన్ వెజ్ ఫుడ్స్లో, ఇలాంటి వాటిలో, లేదు అంటే అయోడైజ్ సాల్ట్ అని కూడా మనకి ఇప్పుడు చాలా ఉప్పులో కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటి వాటిలలోనే మనకు అయోడిన్ అనేది లభిస్తుంది. లేదు అంటే అయోడిన్ ఇన్ఫ్యూజ్డ్ ఫుడ్స్ అని చెప్పేసి చాలా స్నాక్స్లలో, లేదు అంటే వీట్ ప్రోడక్ట్స్లలో అయోడిన్ ఇన్ఫ్యూజ్ చేసేసి ఇస్తున్నారు. సో అలాంటి ఫుడ్స్ కావాలంటే తీసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ అలాంటి ఇన్ఫ్యూజ్డ్ ఫుడ్స్ వద్దు అనుకుంటే డైలీ పిల్లలకి ఏంటి అంటే ఎగ్ వైట్స్ ఇవ్వడము, లేదు అంటే హోల్ ఎగ్ ఒకటి ఇవ్వడము, మిల్క్ ఎక్కువగా ఇవ్వడము, మనం ఇప్పుడు ఇచ్చిన స్మూతీ ఇలాంటివి ఇస్తుంటే కూడా వాళ్ళకి అయోడిన్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతుంది. అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పారు మీరు. ఎక్కువగా అయోడిన్ ఉండే వెజిటేబుల్స్ కానీ ఎటువంటి ఫుడ్స్ కానీ ఉన్నాయా? అంటే అయోడిన్ మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో వాటిలలో ఎక్కువగా లభించదు అశ్విని. అది మోస్ట్ ఆఫ్ ద టైం మనకి నాన్ వెజ్ ఫుడ్స్లోనే ఉంటుంది, డైరీ ప్రోడక్ట్స్లోనే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి డైలీ వాళ్ళకి ఒక 1 to 2 glasses ఆఫ్ మిల్క్ సర్వింగ్స్, లైక్ ఒకవేళ చిన్న సర్వింగ్స్ లైక్ ఒక 100 ml అలా ఇస్తున్నారంటే డివైడ్ చేసి 2 times ఇవ్వడము. 250 ml మిల్క్ ఇస్తున్నారంటే ఒక చిన్న కప్ కర్డ్ యాడ్ చేయడము. సో ఇలాంటి చేంజెస్ అనేది చేసుకోవచ్చు. నాన్ వెజ్ ఇస్తున్నట్లయితే వీక్లీ 2 times అనేది ఎగ్స్ కానీ, ఫిష్ కానీ ఇలాంటివి ఇస్తుంటే కూడా అయోడిన్ అనేది మీట్ అవుతుంది. ఓకే. ఇన్ కేస్ టోటల్గా చాలామంది నాన్ వెజ్ తిన్నారు అండ్ అలాగే కొంచెం డైరీ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేస్తారు. మరి అటువంటిప్పుడు సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవచ్చా? అప్పుడు ఖచ్చితంగా అయోడిన్ సప్లిమెంట్స్ మీద, లేకపోతే ఇన్ఫ్యూజ్డ్ ఫుడ్స్ ఇందాక చెప్పినట్లు వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, నేను టేస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే, టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు. సో ఆబ్వియస్లీ చాలా చాలా బాగుందండి. సో మార్నింగ్ టైం తీసుకున్నా సరే కొంచెం మనకి హెల్దీగా ఉంటుందన్నమాట, స్ట్రాంగ్ అవుతాం. సో ఆల్మండ్స్ అండ్ బనానా చాలా వరకు ఎక్కువగా స్మూతీస్ ఇవే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు, ఈజీగా కూడా అయిపోతాయి ఎర్లీ మార్నింగ్స్ అని చెప్పేసి. చాలా యమ్మీగా ఉంది. అండ్ పిల్లలకి ఇలాంటి స్మూతీ ఇచ్చినప్పుడు ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. ప్లెయిన్ మిల్క్ అంటే అప్పుడప్పుడు ఇలా స్మూతీస్ ఇస్తుంటే కూడా మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అశ్విన్. అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్లో భాగంగా యమ్మీ స్మూతీ ప్రిపేర్ చేసుకున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.